శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురం గ్రామంలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. ఒకేసారి 3 ఎలుగుబంట్లు సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా ఎలుగుబంట్లు వచ్చాయి. గ్రామస్తుల అరుపులతో ఎలుగుబంట్లు పరుగులు తీశాయి. భవిష్యత్తులో తమ గ్రామంలోకి ఎలుగుబంట్లు రాకుండా అటవీశాఖ అధికారులు చూడాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ఊరికి పోండి ఎలుగుబంట్ల సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సుమా, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మరోసారి ఎలుగుబంట్లు హల్చల్ చేస్తే ఉద్దానం ప్రాంతంలో వందలాది ఎలుగుబంట్లు గత దశాబ్ద కాలంగా అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మందస మండలం సువర్ణపురం గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలోకి ఒకసారిగా ఎలుగుబంట్లు దూసుకొచ్చాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అనేక మంది వేకుజాము నుంచి శివాలయంకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జీడి తోటల నుంచి ఎలుగుబంట్లు అయితే శివాలయం ప్రాంతంలోకి దూరిపోవడంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటికే గత సంవత్సరం కూడా సుమారు 6 ఎలుగుబంట్లు బారిన పడి చనిపోయిన నేపథ్యంలో గ్రామంలోకి ఎలుగుబంట్లు రావడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. మందస ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా అటవీ శాఖ కానీ ఫారెస్ట్ సిబ్బంది కానీ వచ్చి తమని రక్షించాలి, ఎలుగుబంట్ల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించాలని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుమా, థ్యాంక్ యూ బాలు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద శివాలయంలోకి ఒక్కసారిగా 3 ఎలుగుబంట్లు వచ్చాయి. కార్తీక పౌర్ణమి కావటంతో పెద్ద ఎత్తున భక్తులు శివాలయానికి తెల్లవారుజామునే చేరుకున్నారు. ఒక్కసారిగా 3 ఎలుగుబంట్లను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని గ్రామంలోకి ఆ ఎలుగుబంట్లు రాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒక్కసారిగా 3 ఎలుగుబంట్ల సంచారం అక్కడున్న స్థానికులు ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. శివాలయంలో భక్తులు ఓవైపు పూజలు చేస్తుండగా మరోవైపు ఎలుగుబంట్లు ఒక్కసారిగా వచ్చాయి. భక్తుల్ని హడలెత్తించాయి ఎలుగుబంట్లు. ఊరికి